అందరికీ నమస్తే అండి. 5 లక్షల కోసం హర్ష్ కుమార్ గారు ఎంతగా దిగజారిపోయారంటే, నిన్న ఒక వీడియో పెట్టాడు, వర్కౌట్ అవ్వాలి. మొన్న ఒక వీడియో పెట్టాడు, వర్కౌట్ అవ్వాలి. ఈరోజు ఉదయం 10 రూపాయలు సరిపోవట్లేదు, మనిషికి ఒక 1000 రూపాయలు 2000 రూపాయలు వేసేయండి, వేసేస్తే నాకు 5 లక్షల రూపాయలు వచ్చేస్తాయి. 5 లక్షలు వచ్చేస్తే నేను కోర్టులో కట్టేస్తాను, మీ అందరి తరపున నేను పోరాడేస్తానని చెప్పేసి మాట్లాడాడు. వర్కౌట్ అవ్వాలి. వాళ్ళ పొద్దు నుంచి సోషల్ మీడియాలో భయంకరంగా ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు ఎలాగైనా సరే దాన్ని డైవర్ట్ చేయాలని చెప్పేసి అని విశాఖపట్నంకి ఒక పరిశ్రమ వచ్చింది, కాగ్నిజెంట్ అని చెప్పేసి అని ప్రభుత్వం ఆ సంస్థకి భూములు కేటాయించింది. దానిపైన ఏడుపండి. వీళ్ళు ఏడుపు చూడండి. రాష్ట్రానికి ఏదైనా ఒక పరిశ్రమ వస్తే రాకూడదు, రాష్ట్రంలో ఉన్న యువతకి ఎవరికో కూడా ఉపాధి దొరకకూడదు. ప్రతి దాంట్లోనే అవినీతే. ఒకసారి ఏమైనా మాట్లాడుతున్నారు వినిపిస్తా చూడండి. అర్థమైపోద్ది. కాదు నీ బాబుగాడి ఆస్తులు ఇచ్చారు అక్కడ, నీ బాబుగాడియో. మరి అదే అతి మాటలు అంటే మనం ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడాలి. మీ బాబుగాడి అంటే మేము కూడా హర్ష్ కుమారు నీ బాబుగాడి భూమి ఇచ్చామా అన్నీ ఇలానే నేను కూడా ఇలాగ అంటాను. మరి అన్న ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఎకరా 99 పైసలకో రూపాయికో ఇచ్చారండి, లీజుకి ఇచ్చారు. దానివల్ల రాష్ట్రానికి ఎంతో కొంత ఆదాయం ఉంటుంది. రాష్ట్రంలో ఉన్న చదువుకున్న యువతకి ఉపాధి దొరుకుద్ది కదా. ఆ పరిశ్రమను చూసి ఇంకొన్ని పరిశ్రమలు ముందుకు వస్తాయి. రాష్ట్రంలో కొద్దిగా ఉపాధి దొరికే అవకాశాలు పెరుగుతాయి, యువతకు ఉద్యోగాలు వస్తాయి. అలాగే రాష్ట్రానికి ఇన్కమ్ కూడా పెరుగుతుంది, పరిశ్రమలు కూడా ఎక్కువగా వస్తాయి. కొద్దిగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. పలానా ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామికవేత్తలకు కానీ పరిశ్రమలకు కానీ కొద్దిగా ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తున్నారు, మనం కూడా ట్రై చేయొచ్చేమో అని చెప్పేసి ట్రై చేస్తారు. వచ్చే అవకాశాలు ఉంటాయి. ఏ రాష్ట్రంలోనే లేదండి, ఏ రాష్ట్రంలోనే లేదు ఇంత దరిద్రంగా. ఏదైనా ఒక పరిశ్రమ వచ్చిందంటే కట్టుకుని మూకుమ్మడికి ఒక పక్క వైసీపీ, ఒక పక్క మీరు. ఏదైనా ఒక పరిశ్రమ వస్తే దానికి భూములు కేటాయిస్తే అందరూ కిట్ప్రోకనా ముడుపులు చెల్లించేసిరా. పైగా మీ బాబుగాడి చుమ్మా లేదు, మీ బాబుగాడిది మేము అనలేమా సార్. మనం విమర్శలా చేస్తే ఇలాంటి వ్యక్తిగత విమర్శలు ఉండవు. అబ్బాయి నోరు మీకే ఉందా, మాకు లేదా, మేము మాట్లాడలేమా? మీరు ఒక మాట అంటే 2 మాటలు మనం మాట్లాడలేమా సార్? ప్రభుత్వ భూమి ఒక పరిశ్రమగా కేటాయించారు, దానివల్ల రాష్ట్రానికి మేలు జరుగుతుంది. లేదు ఇంక భూములు ఎవరికి ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేసినట్టు ఎక్కడికక్కడ అమ్ముకుంటా చేసుకెళ్ళిపోమంటారా? అమ్మేమంటారా? పోనీ తాకట్టు పెట్టుకుంటా ఏం చేసుకుంటావు? మనకి ప్రభుత్వ భూమి ఉంది, పరిశ్రమలు రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. మరి ఆ పరిశ్రమలు భూములు కేటాయించుకుంటే ఏం చేసుకుంటావు? అమ్మేద్దామా? లేకపోతేనే ఇంక నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు కూడా నీలాగా మేము రాష్ట్రాన్ని అడుగు తీసుకెళ్ళిపోతాం అని చెప్పేసి ఒక QR కోడ్ పెట్టి డబ్బులు అడుక్కోవాలా, అంతేనా? సేమ్ నేను పొద్దున్న కూడా చెప్పాను. అందుకే మిమ్మల్ని చూస్తుంటే నాకు బాబు మోహన్ గుర్తుకొస్తాడు ఏదో సినిమాలోనే. నేను కొండని ఎత్తేస్తానని చెప్పేసి అని వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత జనాలందరినీ పిలిచి మీరు ఒక కొండను తీసుకొచ్చి నా చేతుల మీద పెట్టండి నేను మోసేస్తాను అంటాడు. మీరు అలాగే 5 లక్షలకు వచ్చింది తిప్పలా. మనకి ఇడిసేస్తే మన బతికి ఈవిడ 10 పైసల రూపాయలు ఇవ్వడా అని కోట్ల రూపాయలు ఆశలు పెట్టుకుని నువ్వు 5 లక్షల కాడ గీకి బేరలాడతాం మనం. మనకి ఎందుకండి మనం పెద్ద మాటలు ముద్ర మాటలు మాట్లాడుకోవడం కాకపోతే బాబు లాగి ఎందుకు వెళ్ళిపోవాలి? మనం ఒక మాట అనేస్తే నీ ఎదురు చూడుకుని మనల్ని అంటాడు కదా. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకపోతే ఎలాగండి? ఎందుకు మాలంటాల చేత అనిపించుకుంటారు? ఇంకొకసారి ఎప్పుడైనా సరే ఏ పరిశ్రమకైనా భూములు కేటాయించినప్పుడు మీ బాబుగాడిదా అన్నారు అనుకో, మేము కూడా హర్ష్ కుమార్ నీ బాబుగాడిదా అంటాను. అనుకుంటా ఉండవు, ఖచ్చితంగా అంటాం. తర్వాత మళ్ళీ కార్డులు తీసుకొచ్చి వాడేమాకంటే చాలా చండాలంగా ఉంటుంది. మీకు ఒక్కరికే రైట్స్ ఉన్నట్టు మాట్లాడద్దు, గుర్తుపెట్టుకోండి బాగా. బాబాయ్ మీరు లాస్ట్ 5 years లో ఏవి సంపద సృష్టించారు, ఏవి కంపెనీలు తీసుకొచ్చారు? మరి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎందుకు అడగలేదు? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు అడగలేదని అడుగుతున్నాం. సుస్సు పోసేసుకున్నాం మనం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ కచ్చులూరు బోటు ప్రమాదంలోనే ఎందుకు అలాగే వాగాడు.
ఎత్తి లోపల వేసి పడదొబ్బాడు. ఒక 4 నెలలు 5 నెలలు బయటికి రాలా. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా దిగిపోయేంత వరకు కొంపలోంచి అడిగి బయట పెడితే ఒట్టు, ఎప్పుడైనా మాట్లాడితే ఒట్టు, మళ్ళీ మాట్లాడితే వేసి భయం మనకి చంద్రబాబు నాయుడు గారు అంటే లోకువా, చట్టాలను గౌరవిస్తాడు, మాట్లాడే స్వేచ్ఛ అందరికీ ఉందని చెప్పేసి గౌరవించి వదిలేస్తూ ఉంటారు. కాబట్టి మనకు స్వేచ్ఛ పెరిగిపోయి ఈ పరుచు పదజాలన్నమాట కదా. నీ గురించి మాట్లాడకూడదు అనుకున్నా, ఫోన్లో ఏం మాట్లాడతామని చెప్పేసి అనుకుంటే మీరు బొంగురు కొని తీసుకొని మీ బాబు కొడుదు, లేదు నీ బాబు కొడుది, మీరే ఇక ఇలాంటి ఎటగారంగా మాట్లాడాలంటే మాది రాజమండ్రి. 4 ఆకులు అంటే మీరు నాకంటే నా పెద్దోళ్ళు కాబట్టి చెప్తున్నా, ఈ ఎటకారంలో మీకంటే 4 ఆకులు ఎక్కువే చదివాం, తక్కువేం కాదు, గుర్తుపెట్టుకోండి బాగా. దయచేసి విమర్శించేటప్పుడు ఆధారాలు ఉంటే, మీకు ఏదైనా దాని గురించి పూర్తి అవగాహన ఉంటే మాట్లాడండి, తప్పనట్లు. నేను రాష్ట్రానికి పరిశ్రమలు వస్తుంటే ఏడ్చే సైకోగాళ్ళని మిమ్మల్ని చూస్తున్నామండి. ఏ రాష్ట్రంలోని కూడా ఉండరు ఎవరు కూడా, ఏ రాజకీయ నాయకుడు కూడా ఒక పరిశ్రమ వస్తుందంటే దానికి వ్యతిరేకంగా ఒక అవినీతి మనకు అందించేసి రాష్ట్రానికి రాకూడదని చెప్పేసి ఎవరో కోరుకోరండి. ఆ వైసీపీ జగన్మోహన్ రెడ్డి మీకు మీరే తయారు కొంతమంది బెటాలిన. రాష్ట్రాన్ని పట్టిన దరిద్రం అనుకోలేమో మేమైతే కనుక, నిజంగా మీరు మాట్లాడే మాటలు వింటా ఉంటే రాష్ట్రానికి పట్టిన దరిద్రం అనుకోవాలి మిమ్మల్ని. సరే ఎందుకు అంత ఆక్రోశం అని అడుగుతున్నాం, మనకి ఏమీ తెలీదు. ఏదో ఊరికే మనం మతాన్ని అడ్డం పెట్టుకుని కులాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయాలనుకున్నాం, ఏదో చేశారు, చెయ్యండి, మేము కాదనట్లేదుగా, మేము దాని గురించి కూడా ఈరోజు ప్రస్తావించలేదుగా. మరీ ఒక అడుగు ముందుకేసేసి నేను కొడాలని అయిపోదామనో మళ్ళీ ఇంకో రోజు ఎలా తయారైపోదాం అనుకుంటే అట్టకండి. సరే ఎందుకు అంత వ్యక్తిగతంగా వెళ్ళిపోవడం అని అడుగుతున్నా. అదే అంటే నోరు మీ ఒక్కడికేనా, భగవంతుడు అందరికీ నోరు ఇచ్చాడు. వెనకొడుకో సామెత ఉందండి, తాని ఓడి ఉంటాడు, తలని ఓడి ఇంకొకటి ఉంటాడని చెప్పేసి. వాళ్ళ రేపు ఏమైపోయిందంటే చిన్న చిన్న బొడ్డోళ్ళని కుర్రోళ్ళతో తిట్టించుకోవాల్సి వస్తుంది. లైక్ ఇలాగా మీ వయసుకి నా వయసుకి చాలా తేడా కదా. మీ అనుభవం అంత ఉండదు నా వయసు. మీరు పుసుక్కున్న మాట అనేసారు మీ బాబు గడిదా అని చెప్పేసి అని, తిరిగి నా లాంటి వాళ్ళతో అనిపించుకుంటా. ఇప్పుడు ఏమయ్యా అరుచుకోమారో మీ బాబుదో అల్లదని ఇప్పుడు అలాగే మేము కూడా ఎక్కిరించేస్తాం, బ్రహ్మాండంగా ఎక్కిరించవచ్చు. ఈ ఎక్కిరింతలకి తక్కువే ఉంది. ఇలా ట్రోల్ చేసుకోవాలనుకుంటే పొద్దున్న సందర్భాలకు ఎన్ని మాటలన్నా మాట్లాడుకోవచ్చు. రాష్ట్రం కొద్దో గొప్ప కాస్త అభివృద్ధి పదాలు ముందడికి వేస్తుంది, రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్నాయి, చదువుకున్న యువతకి కాస్త ఉద్యోగాలు దొరుకుతాయి. తట్టవేడ సర్దుకొని హైదరాబాద్ చుట్టూ, బెంగళూరు చుట్టూ, చెన్నై చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు, నానా కష్టాలు పడాల్సిన అవసరం లేదు. కాస్త మన రాష్ట్రంలో పుట్టి పెరిగిన యువతకే మన రాష్ట్రంలో ఉద్యోగం చేసుకునే అంటే ఉపాధి కనీసం జీవించే ఇదన్నా మనకు ఉంటుంది. మీరు అది కూడా లేకుండా చేసేద్దామంటే ఎలాగండి? ఇంకా పూర్తిగా హైదరాబాద్లో చుట్టూ తిరగాలి, అక్కడ చుట్టూ తిరగాలనుకుంటే ఎలాగా? మరీ మీలాంటి వ్యక్తులు రాజకీయాల్లో తలపండిపోయి ఉన్నారు కదా. మీరు ఒక ఎంపీ, మళ్ళీ మా దరిద్రానికి ఈ తెలివితేటలతో మీరు ఎంపీగా అంటే ఆ కాలంలో అలా నడిచిపోయిందిలే కాదని అట్లా. సరే వాళ్ళ మనం ఎక్కడికి వెళ్ళినా కానీ మనల్ని ఎంత లోకుగా చూస్తున్నారో తెలుసా మీకు? చాలా చిన్న చూపుతో చూస్తున్నారండి మనల్ని. ఎందుకు అంటే మన రాష్ట్రంలో చదువుకున్న యువత మన రాష్ట్రంలో ఉద్యోగాలు చేయలేరు. ఉద్యోగాలు చేద్దామంటే పరిశ్రమలు లేవు. అయితే బెంగళూరు, లేదంటే చెన్నై, లేదంటే ముంబై, లేదంటే తమిళనాడు, ఇతర రాష్ట్రాల్లోకి వెళ్ళి పెద్ద పెద్ద చదువులు చదువుకొని ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటున్నారు కదా. చాలని జీతం. అదే మన రాష్ట్రంలో పరిశ్రమలు ఉంటే ఆ ఉద్యోగం ఏదో ఇక్కడే చేసుకుంటాడు కదా. చేసుకోడా ఏదో ఒక పని అండి, గంటకు దాకా బొంత, ఎంత చదువుకుంటే అంత ఉద్యోగం. 10 చదువుకున్నాడు ఆ కంపెనీలోకి వెళ్ళి సీపు పెట్టుకుని తుడుచుకుంటాడు అవసరం అయితే. ఏదో పని చేసుకుంటాడండి, చెత్త ఏరుకుంటాడు అవసరం అయితే. ఏదో పని ఉపాధి దొరికిందా లేదా? ఇక్కడ పని చేసుకుంటాం మేము, మాకు పరిశ్రమ వస్తే ఇక్కడ డైలీ మాకు పని చేసుకుంటాం, నెలకు ఒక 20,000 ఎంత జీతం ఇస్తారు మాకు. లేదు డిగ్రీలు చేసామో లేదంటే అంతకన్నా పై చేతులు చదువుకున్నామంటే ఆ చదువుకు తగ్గ ఉద్యోగం ఏదో ఒకటి ఉంటుంది కంపెనీలో, లేకుండా అయితే ఉండదు కదా. ఏమండి లేకుండా ఉంటుందా? మరీ బొత్తిగా అడుక్కు తినే వ్యవహారాలు మరీ చెప్పట్టుకుని తినడమే బాగుంది, మనకి ఫ్రీగా వస్తుంది కదా. ఈ మైండ్ సెట్ ఎక్కడి నుంచి వచ్చిందండి మీకు? నాకు అర్థం కావట్లా. సార్ దయచేసి మీకు సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు, కానీ ఇలా ప్రతి దాని మీద ఏదో రకంగా వచ్చే పరిశ్రమల పైన విషం చిమ్మేమాకండి.